నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల బస్టాండ్లోని ఏపీఎస్ఆర్టీసీ మేనేజర్ శైలజ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చీరాల, పర్చూరు, ఇంకొల్లు, వేటపాలెం, మాటూరు ఖాళీ స్థలాలకు 15 సంవత్సరముల లీజుకు ఇచ్చే ప్రాతిపదికన టెండర్లు ఓపెన్ చేశామన్నారు. ఈ టెండర్లో పాల్గొనేవారు ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లోకి వెళ్లి వేయాలని కోరారు. ఈ టెండరు ఈ నెల 29వ తారీఖు వరకు ఉంటుందని అన్నారు. ఇకను వివరాలు కావాల్సి ఉంటే ఏపీఎస్ఆర్టీసీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైనది. చీరాల గ్యారేజ్ పక్కన ఉన్న స్థలము, మాటూరు, వేటపాలెం ఈ స్థలాలకు అన్నిటికీ ఖాళీ ఉన్న ప్లేసెస్ని సెలెక్ట్ చేసి ఆ ప్లేసెస్ని 15 సంవత్సరాలు OS15 స్కీమ్ అంటారు, 15 సంవత్సరాలు లీజ్ కొరకై ఇవ్వడం జరిగింది. ఇవ్వడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి హాజరైన వారికి ఏమంటే ఎంత రెంట్ ఉంటుంది, ఆ రెంట్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అదంతా చెప్పడం జరిగింది. ఇంకొల్లు బస్టాండ్లో 5 ఎకరాలు ఉంది, పర్చూరు బస్టాండ్లో 78 సెంట్లు ఉంది. అలానే చీరాల గ్యారేజ్ పక్కన 11 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. మాటూరులో బస్టాండ్కి కరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ప్లేసే 78 సెంట్లు. అలానే వేటపాలెం 54 సెంట్లు ఖాళీ ప్లేస్. సో ఉత్సాహం ఉన్నవారు, ఈ ఆసక్తి కలవారు ఎవరైనా సరే వచ్చి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము దానికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా లీజ్కి ఇస్తాము ఏదనేది మీ అందరికీ తెలియజేస్తాము. అందరూ ఉత్సాహంగా అప్లై చేసుకొని చేయాలి. తర్వాత వచ్చి మనకి 29వ తారీఖు దాకా ఈ బిడ్ టెండర్కు మీరు వేయడం కోసం ఏపీఎస్ఆర్టీసీ టెండర్స్లోకి వెళ్ళి గూగుల్లో BOT వెళ్ళినట్లయితే BOT టెండర్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అది టెండర్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో మీరు దేనికి ఏ ప్లేస్కి వెళ్ళాలి అనే దాన్ని బట్టి దానికి అప్లికేషన్ వాల్యూ ఉంటుంది. అది మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి తర్వాత దానికి సంబంధించిన విధానాలు ఇంకా దాంట్లో ఉన్నాయి, మేము చెప్తాము. దానికి ఎంత EMD తీయాలా, దాన్ని ఏ విధంగా 2 కవర్లలో పెట్టి వేయాలనేది అంతా మీరు మమ్మల్ని సంప్రదిస్తే చెప్తాము. ఆ తర్వాత అదంతా 29వ తారీఖు వరకు ఈ విధంగా గూగుల్లో మీకు డౌన్లోడ్ అవుతుంది. 30వ తారీఖున 10 గంటలకి ED ఆఫీస్ నెల్లూరు జోన్ అంటే నెల్లూరులో ED ఆఫీస్ నందు ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి మీకు 30వ తారీఖున 10 గంటలకి నుంచి 2 గంటల వరకు ఆ బాక్స్లో మీ టెండర్ ఫామ్స్ వేయచ్చు. 2 గంటలకి మళ్ళీ టెండర్ బాక్స్ అక్కడే ఓపెన్ చేసి మీ సమక్షంలోనే ఓపెన్ చేసి ఎవరెవరికి ఏ టెండర్ ప్రకారం ఎవరెవరికి వచ్చినాయో అక్కడ రివీల్ చేస్తారు. అంతా పారదర్శకంగా ఉంటుందండి. కాబట్టి ఆసక్తి కలవాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ చీరాల డిపో కానీ అద్దంకి డిపో కానీ లేకపోతే మా AE గారు ఉన్నారు, ఎవరితో అయినా మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.